ఉండడం, నీతిని మన యందు కోరుకుంటున్న దేవునికి ఇష్టలుగా ఆ నీతిని మనం ఏ విధంగా కోరుకోవాలి? వస్త్రంలాగా ధరించుకోవాలి. మనం వస్త్రము, కొత్త వస్త్రము ఎంత ఇష్టంగా వేసుకుంటామో అంతే ఇష్టంగా నీతిని కూడా ధరించుకోవడంలో దేవునికి ఇష్టలుగా మన న్యాయ ప్రవర్తన మనం ఎట్లుండాలంటున్నాడు? నాకు వస్త్రము గారు నాకు పాగగా ఉండదంట. పాగ అంటే తల మీద పెట్టుకునే ఒక క్యాప్ లాగా. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క నీతిని ప్రేమిస్తున్న విధానంలో పాగ అంతేకాదు వస్త్రం లాగా ధరించుకొని ఉన్నాడు. ఇదే మాట యెహోషువ 5వ అధ్యాయంలో మాటి మాటికి ఫిర్యాదు తీసుకొస్తుంది. ఎవరి మీద? యెహోషువ భక్తుడి మీద. మరి నా భక్తుడు ఏ విధంగా ఉన్నాడు? అగ్ని కొరివిలాగా ఉన్నాడు. అగ్ని కొరివిలాగా ఉన్న మాటి మాటికి కంప్లైంట్ తీసుకొస్తున్నది ఏంటి అని చూస్తే అతని వస్త్రాలు ఏ విధంగా ఉన్నాయి? మలినం కలిగి ఉందంట. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ దూత ఏం చేస్తుంది? మరి ఇందు పెట్టే కదా సాతాను ఎవరి మీద కంప్లైంట్ తీసుకొస్తుంది? యెహోషాపాతు మీద తీసుకొస్తుందని మరి ఆ దూత చూసినప్పుడు ఏం చేసింది? ప్రశస్తమైన వస్త్రాన్ని తల మీద పాగాను పెట్టింది. మనము నీతి ప్రవర్తన కలిగి ఉండడము, నీతిగా జీవించడము, మనము దేవునికి మహిమార్థంగా ఉండాల్సిన స్థానంలో మరి సాతాను కూడా మన మీద ఏం తీసుకురాదు? ఫిర్యాదు తీసుకురాకుండా జీవించడానికి ఆ నీతి మనకు సహాయపడుతుంది. అందుకే నీతిని నేను ఏ విధంగా ధరించుకొని ఉంటున్నాను? వస్త్రంలాగా ధరించుకున్నాను అని భక్తుడైన యాకోబు మరి యోబు భక్తుడు చెప్తున్నప్పుడు అది నన్ను ధరించి ఉన్నది. నేను దాన్ని ధరించుకున్నాను, అది కూడా నన్ను. హల్లెలూయా. మనం కొన్నిసార్లు ఇష్టంగా చేర్చుకుంటాం. మరి అవి కూడా మనల్ని చేర్చుకునే స్థితిలో మనం ఉండాలి అంటే మనం దానిని మనం మెచ్చుకుంటాం. కానీ అది కూడా మనల్ని మెచ్చుకునే స్థానంలో మనం ఫీల్ అవ్వాలి అంటే ఆ నీతి మనకు ఏమవ్వాలి? దాఖాలుగా మిగలాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే మత్తయి సువార్త 5:6 అంటాడు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు అని వాక్యం ఉంది. మరి వస్త్రంలాగా ధరించుకొని దానికి మన మీద ఆసక్తి, మనకు దాని మీద ఆసక్తి కలగాలి అంటే నీతి విషయమే మనకు ఏం కలిగి ఉండాలంటున్నాడు భక్తుడు? నీతి విషయమే ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు. ఆకలి కలిగి ఎంతమంది చర్చికి వచ్చారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చర్చికి నామకార్థంగా వచ్చారా? ఆకలి కలిగి వచ్చారా? ఆకలి కలిగి వస్తే ఆమె నీ మీద దానికి దాని మీద నీకు వాంఛ కలిగి దానివల్ల మీరేమవ్వాలి? తృప్తి పొందగలిగిన స్థితిలో మరి యోబు భక్తిని కొరకు మనం చదువుకున్నప్పుడు మరి ఆయన దానిని ధరించుకున్నాడు, అది ఈయనను ధరించుకొని ఉన్నదంటే ఇరుపక్షాలు ఉన్న మక్కువను మనము నీతి యొక్క మరి గొప్పతనంగా మనం మాట్లాడుకున్నాం. నీతి వల్ల కలిగే లాభాలు ఏంటి? ఇట్లా కోరుకోవడం, ఆ నీతిని మన జీవితంలో అన్వయించుకోవడం. చూస్తే సామెతలు 10:2లో నీతి మరణం నుండి మనల్ని రక్షిస్తుంది. నీతిమంతుని ఏ విధంగా 10వ అధ్యాయం 2వ వచనం, యెహోవా భక్తిహీనుల ధనము లాభకరము కాదు, నీతి మరణం నుండి రక్షిస్తుందంట. కింద వచనం చదివితే యెహోవా నీతిమంతుని ఆకలి కొనలేవాడు. ఇప్పుడే మనం ఏం చదివాము? నీతిమంతుడు మరి నీతి కొరకు ఆకలి దప్పు కలవారిని. అయితే నీతిమంతుని ఆకలి కొననివ్వడన్నది దేవుడు ఆ నీతికి ఏమై ఉంటున్నాడు? అన్నం పెట్టేవాడుగా ఉంటున్నాడు. అన్నం పెట్టాడు అని అంటే ఈ లోకంలో అన్నము కదా పెట్టడం అన్నది కాదు. నీతి కలిగి ప్రైజ్ ది లార్డ్ జీవించడంలో, దేవుడు వాడిని ఆకలి కలిగి ఉండడంలో, దేవుని తృప్తిపరచడంలో ఆ నీతిని యందు మరి అనుగ్రహించి దేవుడిని సమాధానపరిచేవాడుగా. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీతి కలిగి ఉండడము మనకేంటి లాభము?
మరి మరణం నుండి మనల్ని నీతి కలిగి ఉండడం మరణం నుంచి రక్షిస్తుందా? ఇది తెలిస్తే మరి నీతి కలిగి ఉండడంలో మనము ఆసక్తి ఇంకా పెంపారు చేసుకోవచ్చు కదా. అయితే నీతిమంతుని దేవుడు ఆకలి కొననివ్వడు అన్నది, ఆ నీతిని ఎవరు తృప్తిపరుస్తున్నారు? దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఆ నీతి మనల్ని మరణం నుండి రక్షిస్తుంది కనుక నీతి కలిగి ఉండడంలో ఈ ప్రాధాన్యత మన జీవితంలో మనం కలిగి ఉంటాం. అంతేకాదు సామెత 11:5 యథార్థవంతుల నీతి వారి మార్గంలో సరళం చేయును, వారి మార్గాన్ని సరళం చేయును. భక్తిహీనుడు తన భక్తిహీనత చేతనే పడిపోవును, భక్తిహీనులు తమ భక్తిహీనత చేతనే వారు పడిపోతారట. యథార్థవంతుల నీతి మార్గంలో సరళం చేయును. ఇంత కింద వచ్చి చూస్తే ఆ నీతి వారిని విమోచించు. ఇప్పుడు మార్గాన్ని సరళం చేస్తుంది. రెండవది ఆ నీతి విమోచిస్తుంది. నీతి కలిగి ఉండడము ఎవరికి లెక్క చెప్పాలి మన జీవితం అని అనుకుంటే, నా జీవితం నా ఇష్టం, నేను చేసేది ఎవరు చూస్తున్నారు అన్నది మన నీతి దేవుడు చూస్తాడు. దానికి మరి దేవుడు కార్యరూపిగా ఉంటున్నాడంటే ఆ నీతి కలిగి ఉండడంలో ఉన్న లబ్ధిని ఇప్పుడు నేను బోధిస్తున్నప్పుడు మనలో ఆకలి పుట్టాలి. అది మనం కోరుకోవాలి. ఆ నీతికి మనము జీవించాలన్న తాపత్రయలో యథార్థవంతుడు నీతి మార్గము సరళం చేయు. నిజానికి సంఖ్యాకాండం 22:22 మరి బిలాము ఏం చేస్తాడు? దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ప్రవచించాలని బయలుదేరుతుంటాడు. దేని మీద? గాడిద మీద. అయితే గాడిద రెండు మరి ఎక్కడది? 2 ద్రాక్ష తోటల మధ్యన గాడిదను దేవుడు నిలబెడతాడు. ఆ సందులో గాడిద మీద కూర్చుని ఎవరు? బిలాము ప్రవక్త. బాలాకు నందు బిలాము ప్రవక్త గాడిద మీద కూర్చున్నప్పుడు గాడిద పో 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 అని కొడుతుంటే గాడిద ముందు జరుగుతుందా? ముందు జరగదు. ఇట్లా మరి ప్రవక్త కాలు దేనికి ఉంచుతుంది? గోడ కానించి వదిలినప్పుడు ఇంకా కొడతాడు. అయితే దేవుడు దేనికి నోరిస్తాడు? ప్రవక్త నీతికి పనికి పోతున్నాడా? తప్పుడు పనికి పోతున్నాడు. ఏ పనికి పోతున్నాడు? ఇజ్రాయేల్ శపించడానికి బాలాకు దగ్గర బాలాకు మరి మాట విని ఈ ప్రవచనానికి అతను వెళ్తున్నప్పుడు ఎవరు దేవుడిని అడ్డుకొని దేవుడు ఎవరిని? గాడిదని అడ్డుకున్నాడు. గాడిద మరి గుడ్డిగా కొడుతూ బాధపడుతుంటే గాడిద మాట్లాడింది. గాడిదకు నోరించిన వాడెవరు? నీతికి వ్యతిరేకంగా జీవించినప్పుడు గాడిద మాట్లాడింది. హల్లెలూయా. ఏమని మాట్లాడింది? నువ్వు నన్ను ఇన్ని ముమ్మారు కొట్టావు, నాకు ముందుకెళ్ళలేని స్థితి నాకుంది. మరి ఎవరున్నారు? అప్పుడు దేవుడు కళ్ళు తెరచగా ఎవరు కనిపించారు? యెహోవా కనిపించినప్పుడు 34వ వచనం రాయబడింది. అందుకు బిలాము నేను పాపం చేశాను, నిలుచుట కాబట్టి చెడ్డదైతే యెహోవా ఎప్పుడు బిలాము కళ్ళు తెరిచాడో అప్పుడు ఆయన మనసుకు భయం వచ్చి ప్రాణం రక్షించమని కోరి తిరిగి పశ్చాత్తాపడై మాట్లాడిన మాటది. హల్లెలూయా. కాబట్టి నీతి మార్గము మరి యథార్థవంతుల నీతి మార్గము యథార్థవంతుడిగా ప్రవర్తించాడు. బిలాము ప్రవర్తించలేదు. అన్యాయమైన పనులకు వెళ్తున్నాడు. ఇంకా ఆ సందులో ఏది వెళ్ళలేకపోతుంది? తను గాడిద మీద కూర్చున్న గాడిద వెళ్ళలేకపోతుంది, కొడుతున్నాడు. గాడిదకు నోరించినప్పుడు గాడిద మాట్లాడింది, నేడ నుంచి నేను తీసుకెళ్ళలేదా? ఇప్పుడు వెళ్ళలేకపోతు నువ్వు అన్నది నువ్వు గ్రహించక నన్ను కొడుతున్నావు. ఎందుకు కొడుతున్నాడు? మరి దేవుని నామానికి వ్యతిరేకంగా మరి దేవుని యథార్థత పోషించకుండా వెళ్తున్నారు. దాని మార్గాన్ని మూసేసిన వాడెవరు? దేవుడు. కాబట్టి ఈరోజు దేవుడు నీతి పక్షాన ఉన్నాడని మనం తెలుసుకుంటే మరి నినివేకి వెళ్ళమంటే దర్శించుకు వెళ్ళి దేవుడు నా పక్షాన్ని ఏం చేశాడబ్బా, మా కుటుంబం ఎందుకు ఇట్లుందబ్బా,
మాకెట్లు ఎందుకు ఇలా జరుగుతున్నాయబ్బా అని అడుగుతారు. అయితే మార్గాలు ఒక చోట, మరి ప్రశ్న ఇంకో చోట. ఈరోజు దేవుడు చూడలేనివాడా గాడిదను కూడా నోరు తెప్పించి మాట్లాడిన దేవుడు. చూడలేనివాడు ఎవరు? అన్యాయపు కళ్ళు మూసుకుపోయిన ఆయన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇప్పుడు ఏమంటున్నాడు? యథార్థవంతులు నీతి మార్గం సరళం చేయరు. యథార్థవంతుల నీతి విమోచించదు, మిమ్మల్ని బంధించదు. మీరు వెళ్ళడానికి రాజమార్గం లాగా ఉంటది. ఎందుకంటే నీతి మార్గంలో మీరు ఉంటున్నప్పుడు దేవుడు మీకు శ్రేయస్సు బలంగా ఉంటాడు. హల్లెలూయా. మరి దేవుని యొక్క విలువలో మరి మన నీతి మార్గాన్ని సరళం చేస్తుంది అన్నది మీరు గమనించి నీతిగా జీవించడంలో ఈ యొక్క మరి అది మనల్ని విమోచన బలంతో మనల్ని ముందుకు నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక మాట చూస్తే నీతి మార్గానికి సామెత 11:19 చూస్తే యథార్థమైన నీతి జీవదాయకము, దుష్టక్రియలు విడువక చేయవాడు తన మరణమునకే చేయును. హల్లెలూయా. యథార్థమైన నీతి జీవదాయకం అనంట. దుష్ట పనులు విడవక చేయవాడు తన మరణమునకే చేయును. యథార్థవంతుల నీతి జీవదాయకం అంటే కొన్నిసార్లు యథార్థంగా ఉండడం, నీతి కలిగి జీవించడం ప్రజలకు నచ్చకపోవచ్చు. పొద్దునే మా అబ్బాయి వచ్చి ఇంట్లో గట్టిగా అరుస్తున్నాడు. ఏంటంటే రైలు పట్టాల మీద ఒక ఆమె పాపం తీసుకొని కూర్చుందంట. మమ్మీ చిన్న బిడ్డలు తీసుకొని రైలు పట్టాల మీద కూర్చుంది. మనకు తెలిసిన ఆవిడ అక్కడ ఒక ఆమె ఉంది, ఆంటీ అట్లా చూస్తుంది. ఏంటమ్మా ఏం మాట్లాడతలేదు? ఆంటీకి ఒక ఆమెని ఎందుకు అక్కడ కూర్చున్నావు అమ్మాయ? రైలు పట్టాల మీద కూర్చోద్దామా చెప్పొచ్చు కదా. ఆమె పిల్లని తీసుకుని తేడాగా కూర్చుంది. నాకు అనిపించింది నేను పిల్లవాడిలాగా ఉన్నాను చెప్తే వింటదా లేదా నాకు అనిపిస్తుంది ఈ లోకంలో. మరి ఈ లోపల ఇద్దరు అంకుల్స్ వచ్చి ఏం చెప్పారు? లే అమ్మా ఇక్కడ కూర్చోదు. ఆ సెట్టిపల్లిలో ఎవరు భార్యాభర్తలు గొడవ ఆడుకున్న వాళ్ళకు ఏది గుర్తొస్తుంది? రైలు పట్టాలే గుర్తొస్తుంది. ఆడ వచ్చి కూర్చుంటారు. మరి చాలాసార్లు జనాలు తరమే దాన్ని బట్టి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ యొక్క మరి నీతి కలిగి జీవించడం, ప్రవర్తించడం అన్నది కొన్నిసార్లు నీతిమంతులు ఎట్లుంటారంటే యథార్థవంతుల నీతి జీవదాయకం. మరి భక్తిహీనులు వాళ్ళ మరణాన్ని వాళ్ళే జీవదాయకం అన్నది. వాళ్ళు ఆకలి దప్పులు కలిగి ఉంటారు కాబట్టి అయ్యో ఆమె చచ్చిపోతే ఎట్లా అని నోరేసుకొని గబక్కనమ్మ ఎందుకెలా కూర్చున్నావు, వెళ్ళమ్మా రైలు పట్టాలు వస్తే ఎట్లా, రైలు పట్టాల మీద కూర్చోద్దని సెంటిమెంట్ కన్నా చిన్నపిల్లని కూర్చున్నా ఏమైనా అయితే ఎట్లా అని చెప్పట్లేదని మా వాడు వచ్చి ఆవేదన చెందుతున్నాడు. మా కుక్కని వాకింగ్ తీసుకెళ్ళడానికి వెళ్ళాడు కాబట్టి బ్రౌనీ నువ్వు మంచి పని చేసినావు బ్రౌనీ, ఈరోజు ఒక ఆమెని రక్షించిన వీడు అక్కడ కూర్చొని కాపలా ఈ కుక్కను తీసుకెళ్ళి అక్కడ కాపు. నేను కొన్ని విషయాలు నీతి ప్రవర్తనలో ఒకసారి మా అబ్బాయి తెలియని హెల్పింగ్ నేచర్ కలిగి ఉంటాడు. అందుకే నాకు అనిపించింది హెల్పింగ్ నేచర్ నీతి విషయంలోనే ఉండాలి. రైట్ రాంగ్ అని తెలిస్తే ఏ దానికి చేయాలో ఏ దానికి చేయకూడదు అనేది మా అబ్బాయి ముందు రోజుల్లో ప్రయోజనకరంగా మరి హెల్పింగ్ నేచర్ని వాడుకుంటాడు. మరి ఆ నీతి అని తెలిస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? ఎవరైనా దాన్ని అన్యాయం చేయరు. దాన్ని బలపరిచి అక్కడ హెల్ప్ చేయడానికి మంచి మాటను తీసుకొని మరి ఆవేదనతో వచ్చి ఆమెకి మాట్లాడడం వచ్చిందో లేదో లేదా, పొద్దున్నే ఎవరితోనో మాట్లాడితే కోపడతారని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. కాదు మమ్మీ ఆమె తేడాగానే నాకు అనిపిస్తుంది అని అంటున్నాడు. నిజానికి నీతి యథార్థవంతుల నీతి జీవదాయకం అని అంటే వారు ఆ నీతిని కలిగి ఉండి వారున్న చోట నలుగురికి కూడా ఆ మెలకు ఇవ్వడానికి ఆ ఆవేదన కలిగి ఉంటారు. మీకు తెలుసో తెలియదు మరి ఎవరు ఈ విషయాల్లో బైబిల్లో మొరపెట్టారంటే అబ్రహాము, సొదొమ గొమొర్రా ఇంకా అంతము వస్తుంది, అగ్నిగంధకంతో దాన్ని కాలుస్తారంటే ప్రభువా నీతిమంతులతో మరి అన్యాయస్తులతో నీతిమంతులు కూడా దూరపరుస్తావా, వాళ్ళు కూడా చచ్చిపోవడమా అని ఇంటికి వెళ్ళాడా? నేనైతే బాగుందా అని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. మరి ఆయన సముఖంలో కూర్చొని ప్రార్థన చేశాడు. ప్రభువా 50 మంది ఉన్నా కాపాడతావా, 10 మంది ఉన్నా కాపాడతావా,
40 మంది 30 మంది లాస్ట్కి 10 మంది కూడా వేరు, ఒక కుటుంబం మాత్రమే. హల్లెలూయా. బేరసారాలు ఎందుకు పెట్టాడంటే నీతి మరి ఒకరి అంతం చూడదు, నీతి ఒకరు ఏం చేస్తున్నారు, జీవదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ విలువ ప్రతి ఒక్కరికి రావాలన్నది ఒక మరి నేను పోయిన వారంలో చెప్పాను. ప్రతి దాంట్లో ఒక క్రైస్తవుడు ఉండాలి అని ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు. ప్రతి ఫీల్డ్లో ఒక క్రైస్తవుడు ఉండాలంటే ఆయనను బట్టి కొంతమంది రక్షించబడటానికి నేను ఇది కూడా కొన్ని వార్తల్లో నేను విన్నాను. మరి ఒకరు ఎత్తబడతారు, ఒకరు దించబడతారంటే ఒకరు విశ్వాసిని పెడుతున్నారు, ఒకరు అవిశ్వాసిని ఫ్లైట్లో మరి పెట్టారంట. చాలా వాటిలో డ్రైవ్ చేసే వాటిల్లో కొన్ని ప్రయాణం వాటిల్లో మరి వాళ్ళని ఎత్తబడే వాళ్ళలో ఒకరు మరి ఒకరిని భక్తిలో ఉన్న వారిని, ఒకరిని అవిశ్వాసిగా ఉన్న వారిని పెట్టారు. అవి కొన్నిసార్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇలాంటి ప్రామాణిక విలువలు ఉన్నాయో ఉండకపోవచ్చేమో. కానీ నీతిమంతుడు జీవదాయకం అని అంటే మీకు ఆదర్శప్రాయంగా ఎవరు? అబ్రహాము చేసిన ప్రార్థన, అబ్రహాము నీతిని బట్టి లోతు కుటుంబం. ఈరోజు మీ నీతిని బట్టి కొంతమంది రక్షించబడడానికి, మిమ్మల్ని బట్టి మీ అపార్ట్మెంట్ మొత్తం కాపాడబడాలి, మిమ్మల్ని బట్టి మీ ఏరియా కాపాడబడాలి, మిమ్మల్ని బట్టి మీ పరిస్థితులు కాపాడబడాలి. మీ నీతి ఆ రీతిగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? జీవదాయకంగా ఉండదు కాక. ఆమె అందుకే చూడండి సామెత 12:28లో నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదు. ఎందుకు నీతి జీవదాయకం అని అంటే నీతి మార్గములో జీవం కలదు, దాని త్రోవలో మరణమే లేదు. హల్లెలూయా. కాబట్టి ఆ జీవము నిన్ను బట్టి ఉన్నప్పుడు నీ అపార్ట్మెంట్లో నిన్ను బట్టి వాళ్ళందరూ కూడా కాపాడబడడానికి ఆ జీవదాయకం ఏం చేస్తుంది? నిన్ను బట్టి, నీ విలువను బట్టి అక్కడ ఉన్న వారికి కూడా రక్షణార్థంగా ఉండడానికి. ఆమేన్. దాని త్రోవలో ఏమీ లేదంట, మరి ఒక నీతిమంతుడు ఉండడము ఆశీర్వాదకరం. అందుకే బైబిల్లో నీతిమంతులు కొనిపోబడడం ఎవరి మనసున రావట్లేదు. ఎందుకంటే వారు తిన్నగా ఉంటున్నా పరలోక రాజ్యానికి 50 యెషయాలో ఉంటుంది, వారు ఎత్తబడుతున్నారు. కానీ నీతిమంతులు వెళ్ళిపోతే మరి పరిశుద్ధాత్మ కూడా ఎత్తబడితే భూమి విడవబడుతుంది, మరణం అంధకారం భూమిని కబంధిస్తుంది. కనుక నీతిమంతులు భూమి మీద ఉండాలి, ప్రార్థనా పనులు ఉండాలి, దైవభక్తి కలిగిన వారు ఉండాలి. మరి చాలా మంది నీతిని, భక్తిని, విశ్వాస్యతను మరి చాలా మంది ఈ రోజుల్లో పొట్టి బట్టలు వేసుకున్నట్టుగా మరి పొట్టి బట్టలు, ఈ మినీ డ్రెస్లు వేసుకున్నట్టుగా నీతిని, ఒకరి విషయంలో జోక్యం చేసుకొని జీవితాన్ని మనం ఏ విధంగా ఉండాలి అన్నది దేవుని చిత్తులకు ఉండాలి అన్నది కాకుండా తమ వరకే స్వార్థంగా ఉండి ఉండడము, ఆ 10 మందికి ఇష్టం లేని నేను కూడా ఎందుకు చేయాలని ఆ నీతిని కూడా వదులుకోవడం, ఇట్లాంటి పనుల్లో నీతికి వ్యతిరేకమైన జీవితాలు కలిగి ఉంటున్నారు. హల్లెలూయా. దాని నీతి మార్గంలో జీవం కలదు, దాని త్రోవలో మరణము. హల్లెలూయా. మనం రోజు ఉదయాన్నే ప్రార్థన చేస్తాం, ఈ బిల్డింగ్లో మాకు రూమ్ ఇచ్చావు, ఇంటికాడ నీకు కాపాడు, ఇంట్లో ఉన్న అందరినీ మీరు కాపాడు ప్రభువా. హల్లెలూయా. ఎంతమంది మా ప్రార్థన ఉదయకాలంలో ఇట్లా మనం చేస్తాం కదా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం నీతి వలన ఆ జీవదాయకంలో ఉన్న మెలకువ అందరికీ ఆశీర్వాదకరంగా నీతిమంతుని యొక్క జీవితము ఉంటుందన్నది, అందులో మరణం లేకుండా ఉండడంలో మనం ఇతరులకు కూడా జీవన ఆశీర్వాదకరంగా ఉంటాయి. హల్లెలూయా. సామెత 13:6లో చూస్తే యథార్థవంతునికి నీతియే రక్షణకరము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. యథార్థవంతునికి నీతియే రక్షకము, భక్తిహీనత పాపులను చెరిపివేయును. దేవునికి మహిమ కలుగును గాక. యథార్థవంతులకు నీతియే రక్షకము. కాబట్టి 27 యోబు 5వ వచనంలో చూస్తే ఆ యోబు ఎంత చేసినా ఆ నీతిని వదలని వాడుగా ఉన్నాడు. చదువు.
27:5లో చదవండి. నా నీతిని విడవక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఏమని భయపడుతుంది? మీరు చెప్పినది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకొలను. మరణం వరకు నేను ఎంత మాత్రము యథార్థతను విడవను. ఆమేన్. మీరు చెప్పింది ఒప్పుకోను. ఎప్పటి వరకు? మరణం వరకు ఒప్పుకోను. యథార్థతను విడవను. ఎందుకు ఈ మాట అంటున్నాడు? ఏది రక్షణదాయం మీరు చెప్పండి కదా. ఒకవైపు కుటుంబం హీనమైంది, మరొక వైపు ఆరోగ్యం హీనమైంది, మరొక వైపు ఆస్తులు పోయాయి. అయినా మీరు చెప్పింది నేను ఒప్పుకోను, మరణం అయ్యే వరకు నా యథార్థతను విడవను. యథార్థతను విడవమన్నది ఎవరు చెప్పండి? మీరు చెప్పండి. భార్యలు అట్లాంటి విషయంలో సలహాదారులుగా ఉంటారు. మనకే వచ్చింది ఆ కర్మ, వదిలిపెట్టి రావయ్యా అంటారు కదా. కొన్ని విషయాల్లో భార్యలు భర్తల్ని మరి కుటుంబ శ్రేయస్సు మన వరకు ఉండే లక్షణాల్లో భార్య భర్తకి చాలా అనుగుణ్యంగా ఉంటుంది. కానీ ఈ యొక్క నీతి దేవుడికి సంబంధితగా ఉండాలి కానీ స్వార్థానికి సంబంధితగా ఉండదు. యోబుని ఏమైంది? నువ్వు ఇంకా చిల్లపెక్కుతో గీరుకొని ఇంత కురిపితో ఎన్ని పోగొట్టుకొని కూడా నీతి కొరకు నువ్వు ప్రయాసం వరుస్తున్నావు. దేవుని దూషించి మరణమవు. ఆ నీతిని వదులుకోని చెప్తుంది. కానీ ఏది రక్షణదాయకమని ఆయన తెలుసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోబు భక్తుడు ఏది రక్షణదాయకమని? మరణం వచ్చే వరకు నేను యథార్థతను వదులుకోను. నీతి రక్షణదాయకమని అంటే మన ఆరోగ్యం పోయినా, కుటుంబం పోయినా, పరిస్థితి హీనమైన యథార్థత వదులుకోకుండా అదే రక్షణదాయకమని నమ్మాడు కాబట్టి దాన్ని వదులుకోలేదు. మనమైతే యథార్థత లేదు, పాడు లేదు. సమయం వస్తే రంగు బయటపడిపోతాం, మన కలర్ బయటపడిపోతాం. హల్లెలూయా. చూడండి, బలవంతం చూపిస్తున్నాడు. యథార్థతను వదులుకోకుండా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క కార్యంలో మనం కూడా ప్రభువు సన్నిధిలో ఎట్లా ఉండాలో ఈ నీతిని ప్రేమించి ఆ నీతిని కొనసాగించుకోవాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు మరి అందరూ విడిపోతున్నారు. భార్య, బిడ్డలు, ఆస్తులు, లోకము, మన ఫ్రెండ్స్ విడిపోయినా మనం ఒక్కరం ఏం చేస్తామని మనం కూడా ఏం చేయాలి? నీతికి వాంగ్మూలంగా ఎందుకు ఉండాలి? మనం కూడా ఏదో ఒక అబద్ధం చెప్పి ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. కానీ మరణం అయ్యే వరకు వదలద్దన్నది. మరి యోబు ఓడిపోయాడా? రెండింతల ఆశీర్వాదంతో. హల్లెలూయా. కాబట్టి నీతి రక్షణదాయకం అని ఎంతమంది ఒప్పుకుంటారు? రక్షణకరము. భక్తిహీనత పాపులను మీరు భక్తిహీనత కలిగి జీవించకండి. దేనిని బట్టి జీవించాలి? మరి ఆ దేవుని సన్నిధికి ఆ నీతిని కొనసాగించుకోవడానికి ఆయన పాదాల చెంత వచ్చి ఉంటుండగా సామెత 14:34లో నీతి నీతి జనములు ఘనతకెక్కడానికి కారణము ఆమె దేవుని సన్నిధానంలో ఆ నీతిని కొనసాగించుకోవడంలో నీతి జనముల ఘనతకెక్కడానికి కారణం. హల్లెలూయా. నేను ఒకసారి చెప్పేదాన్ని. బాగా పబ్లిసిటీగా 3 రోజులు మీటింగ్ జరిగాక మరి భక్తుడు బహుబలంగా జరిగాయంటే దేవుడు ఏమన్నాడు? నిన్ను బట్టి కాదు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్న ఆమెను బట్టి. అయితే లాస్ట్ ఎవరి ప్రశంస వచ్చింది? ప్రార్థించిన వారి ప్రశంస వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కొన్నిసార్లు పరోక్షంగా కొంతమంది నీతిని కలిగి ఉంటారు. నన్ను గుర్తించలేదు, నాకు విలువిస్తేనే చేయాలి, లేకపోతే చీకటి లేకపోతే చేయొద్దు నేను అనుకునేదాన్ని. విలువ ఇవ్వకపోతే ఇంకా వాళ్ళు చర్చికి రారు, విలువ వాళ్ళకి పొగడకపోతే వాళ్ళు ముందు ఉండలేరు, వాళ్ళు ఎత్తి పట్టకపోతే వాళ్ళు మనకేం చేయలేరు అనుకుంటూ ఉండేదాన్ని. కానీ దేవుని బట్టి నీతిని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి హల్లెలూయా
వీళ్ళని బట్టి వాళ్ళని బట్టి కాదు, ఎవరిని బట్టి? దేవుని బట్టి దాన్ని కొనసాగించుకుంటారంటే దేవుడు కూడా నీ నీతి స్థానం ఏం చేస్తాడు? 10 మందిలో ఒక గంప కింద మూసి పెడతాడా? కాదు. జనముల ఘనతకు ఎత్తి పట్టడానికి కారణం ఏంటంటే ఈమె వల్లే, ఈయన వల్లే, ఈ యొక్క మరి నీతిమంతుని వల్లే ఈ ఊరు రక్షించబడ్డానికి, ఇక్కడ అనేకులు మారు మనసు పొందడానికి కారణమైందని మన నీతిని ప్రశంసించే రోజు ఒక రోజు వస్తుంది. చాలాసార్లు మా ఇంటికి వారం భక్తుల్ని మేము ఇన్వైట్ చేసేవాళ్ళము. మా నాన్నగారు రైల్వే జాబ్ చేస్తూ కొన్నాళ్ళు సేవకులను తీసుకొచ్చి సేవకుల ద్వారా పరిచయం నడిపిస్తూ ఉంటాడండి. అయితే మా ఇంట్లోకి అడుగు పెట్టగానే మరి ఆల్ఫ్రెడీ గారు, మీ ఇంట్లో మీ వైఫ్ చాలా ప్రార్థన పర్రాలు, ఆమె వాళ్ళకి పరిచయం నడుస్తుంది. మా అమ్మకి సంతోషం ఏంటంటే మా అమ్మ ఎక్కువగా ప్రార్థన చేయడంలో మా అమ్మ మోకరిల్లి మరి ఆ విలువలన్నిటికీ బలం చేకూర్చి ఆ నీతిగా వాటి విషయాల్లో కొన్ని జరిగించడంలో మా అమ్మ చాలా దేవునికి ఇష్టరాలుగా ఉంటుంది. మరి జనాలను పొగుడుతూ ప్రజల మధ్యన సాత్వికంగా ఉండాల్సింది మా నాన్న ఉంటాడు. ఎన్ని పొగడ్తలు తీసుకొని మా నాన్నని పైకెత్తినా మా ఇంట్లో వచ్చిన ప్రతి భక్తుడు విశ్వాసంలో ఉన్న వాళ్ళని గుర్తించేది ఏంటంటే ఈ పరిచర్య నడవడానికి దీని వెనకాల పాస్టర్ అమ్మ విజ్ఞాపన ప్రార్థన ఉంది అని ఒప్పుకునేటోళ్ళు. నిజమే, కొన్నిసార్లు బలము కలిగి స్త్రీలు కుటుంబంలో ప్రార్థన విశ్వాసతలతో ఉంటారు. అయితే దేవుడు మరి స్త్రీలు మమ్మల్ని గుర్తించలేదు, మమ్మల్ని వెనకేశారు అన్నది కాదు. గుణవతి అయిన స్త్రీ ముత్యము లాంటిది అని రాయబడింది. ఆమె చేసిన ప్రయాస అంతటికి దేవుడు ఆమెకి తగిన ఏమిస్తానన్నాడు? అమ్మా, కొనియాడబడుతున్న జీవితము. మరి ఆమెకి ఇచ్చిన ఘనత, ఆమె దేవుని ద్వారా ఆ ఖ్యాతికి ఆమె అర్హురాలుగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి తన కుటుంబానికి చేసింది, కానీ ఎవరి వల్ల దీవెన పొందింది? దేవుని వలన. కుటుంబం ఇవ్వలేదు, దేవుడు ఆమె చేసిన దానికి దీవెన ఇచ్చాడు అన్నది గుర్తుంచుకుంటే కొన్ని విషయాల్లో నీతి కలిగి ప్రవర్తించడము దేవుని వల్ల మనకు ఘనత ఇవ్వడానికి మనం కారకులం అవుతామన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు సామెత 16:12 రాజులు దుష్టక్రియలు చేయడం ఏమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. ఆమేన్. రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతిమంతుల సింహాసనము స్థిరపరచబడును. రాజుల అధికారము, రాజుల విలువలు, వారు రాజ్యం మీద అధికారంగా ఉంటారు కాబట్టి వారి ఇష్టాలు, వారి యొక్క అభిప్రాయాలకు ఇంకా తమకన్నా పై స్థానంలో ఎవరు ఉండరన్నది వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రవర్తన అంతా మన మీద చూపించడానికి రెడీ అవుతారు. కానీ అలాంటి వాళ్ళలో చాలామంది రాజ్య పరిపాలన, రాజ్యాధికారం రాగానే వారి ప్రవృత్తిలో ఉన్న లక్షణాలను చూపించడంలో కొంతమంది నీతిగా ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు? తమ భవిష్యత్తునంతా బయటికి చూపిస్తారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వారు ఆ విధంగా నిలబడితే హేయమైనది. యెరోబాము తర్వాత వాళ్ళ పిల్లల్లో మరి ఒక 3వ కుమారుడుగా ఉన్న అతను బయష కుమారుడు. ఆయన పేరు లెమెకు ఏదో పేరుంది ఆయనకి. ఆ బయష కుమారుడు అతని తల్లిదండ్రులు పితరులు చేసిన వాటికి వ్యతిరేకంగా ఉన్నాడు. అయితే ఆయన వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళ పితరుల స్థానంలో ఈయన రాజు అయినాక 2 ఏళ్ళు పరిపాలన చేసిన ఈయన మద్యం తాగి మరి అందరి రాజులతో మరి అన్ని జయించుకున్నా కూడా తన బంధువులతో మద్యం తాగి మరి నిస్సహాయ స్థితిలో పడుకున్నప్పుడు అతని బంధువు ఏం చేశాడు? అతన్ని చంపి రాజ్యం మీద ఏలుబడిగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. యెరోబామే మరి రాజ్యాన్ని సంపాదించి రాజ్య విలువల్లో మరి దేవుడిచ్చిన స్థానానికి ఆయన ప్రత్యేక స్థానం పొందుకున్న ఆ విలువని పోగొట్టుకొని ఆయన తర్వాత ఆయన కుమారుడు పోగొట్టుకొని వాళ్ళందరిలో
మరి బయష కుమారుడు ఇంకా చిచ్చరపుడుగులాగా ఉండి దేవునికి వ్యతిరేకమైన స్థానంలో, మరి బయషానే బలమైన ఆశాను బెదిరించి, ఆశా తర్వాత మరి ఏలుబడిగా ఉన్న ఏం చేశాడు, బయష కుమారుడు ఏలుబడికి వచ్చాక అతను ఇంకా భయంకరమైన స్థితిలో ఉన్న 2 ఏళ్ళు మాత్రమే పాలన చేసి తాగిన మబ్బులో ఏం చేశాడు, జీవితాన్ని రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అయితే ఒకరి తర్వాత ఒకరికి రాజ్యం వచ్చినా వారి పరిపాలన హీనమవుతూ మరి లాస్ట్ కల్లా ఏమైపోయింది, 2 ఏళ్ళకి మరి ఆయన బంధువు ఆయన మీద రాజ్యాన్ని తీసుకోవడానికి కారణమైంది. కొన్నిసార్లు రాజ్యం స్థిరపరచడం, రాజ్యం కలిగి ఉండడం, తీసుకోవడం కాదు, వాటిని నిలబెట్టుకోవడంలో స్థిరపరచబడాలి అంటే నీతికి ఎవరు, రాజుల మనసు మరి యెహోవా ఎదుట పారే సెలయేరులాగా ఉంటుందంట. వాళ్ళ హృదయం ఎట్లుందంట, దేవుని ఎదుట పారే నీటి ఊటలాగా ఉందంట. మరి దేవుడు రాజ్యానికి స్థిరపరచడానికి అధికారులను నా వశంలో ఉన్నాయండి. కాబట్టి నీతి కలిగిన ఆయనకు దేవుడు స్థిరపరిచి అత్యధికంగా ఆశీర్వదించడానికి, మరి బలహీనంగా జీవించి పోగొట్టుకున్న వాళ్ళలో ఆ యొక్క స్థిరపాటును కోల్పోయిన వాళ్ళుగా ఉంటున్నారు. కానీ ఇక్కడ నీతి జనము ఘనతకెక్కుటకు కారణము. ఈ యొక్క విలువలో రాజు సహితం ఏమైపోయిందంట, తన సింహాసనాన్ని స్థిరపరచాలన్నది, కోల్పోవాలన్నది. ఆ నీతికి కలిగి ఉంటే వాళ్ళు నిలబడతారు, కలిగి లేకుంటే వాళ్ళు ఏమవుతారు, కోల్పోతారు. ఇందును గూర్చి నీతి మాటల్లో ఎన్నో ప్రాధాన్యతలు మనం నేర్చుకున్నాం. యథార్థంగా జీవించడము మరికి రక్షణకరమని చదివాము. మరి నీతి మార్గంలో మరణం లేదని చదివాము. యథార్థవంతుల మార్గము మరి సరళం చేయబడుతుందని చదివాము. యథార్థవంతులను మరి నీతిమంతుల నీతి వారిని రక్షిస్తుందని మనం చదివాము. నీతిమంతులకు మరి ఆకలి తప్పులు తృప్తిపరచబడడానికి దేవుడు వాళ్ళ నీతికి కారణంగా ఉంటాడని చదివాము. ఇప్పుడు మరి నీతిమంతుని యొక్క జీవితంలో దేవుడు వాళ్ళ రాజ్యాన్ని స్థిరపరచడానికి మరి నీతి సింహాసనాన్ని స్థిరపరుస్తుందన్నది. మరి యేసు ప్రభు కూడా అంతర్లేని రాజుగా ఎవరి విలువల్లోకి వచ్చాడు, దావీదు ఇచ్చిన వాగ్దానంలో వచ్చాడు. ఆ రాజ్యం స్థిరపరచడానికి మరి అంతం లేని రాజ్యంగా మరి కలిగిన వాడిగా ఎవరు, యేసు ప్రభు శాశ్వతమైన కృప వాగ్దానం కలిగిన దావీదు నీతిలో యేసు వచ్చి ఆ విలువను స్థిరపరిచాడు. ఈరోజు నా జీవితంలో కూడా నీతి ప్రాధాన్యత, ప్రత్యేకత ఎరిగి దానికి మనం విలువిస్తూ జీవించడంలో మరణం లేని జీవితము, మార్గం సరళం కలిగే జీవితము, మన ఎదుట ఏదున్నా మన విలువను స్థిరపరిచి మనల్ని మరి ఎత్తిపట్టడంలో యోబు ఏం చేశాడు, అది ఎంతైనా యథార్థత మరి రక్షణకరమైనదని తెలుసుకుంటే నాకు మరణం వచ్చినా నేను దానిని విడిచిపెట్టనని అంతగా మరి కట్టుబడి ఉండడంలో నీతికి ఈరోజు పరిశుద్ధాత్ముడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. 32:17 నీతి సమాధానము కలిగించి 32:17 నీతి సమాధానం కలగజేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందు నివసిస్తారంట. ఇల్లు కట్టుకున్నారు, మరి ఇష్టమైన పెళ్లి చేసుకున్నారు, మరి అన్ని కలిగి డబ్బు కలిగి ఉన్నారు, హోదాను కలిగి ఉన్నారు. కానీ ఆ నీతి లేనందువల్ల ఎంతమంది నిబ్బరము, ధైర్యము, సుఖకరమైన జీవనాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ లేకపోయినా నీతి కలిగి ఉంటే ఏం కలిగి ఉంటారు, సమాధానము, నిత్యము, నిర్మలము, నిబ్బరము, సుఖకరమైన జీవితము కలిగి మీరు సమాధానంగా ఉండడానికి కారణమవుతుంది. కానీ ఇవన్నీ ఈ లోకంగా మరి అన్ని కలిగి ఆ నీతి లేకపోతే మీ జీవితం స్థిరంగా ఉంటుందా, సుఖంగా ఉంటుందా? హల్లెలూయా. మరి మన జీవితం ఆ నీతిని కలిగి ఉండడంలో దేవుడు లేడని వారు కలరు. వారు ఏం చేస్తారు, అసహ్యమైన కార్యాలు మరి తమ హృదయాన్ని దేనికి, నీతికి
చోటివ్వని, మంచి కార్యాలకు చోటివ్వని వారుగా ఉంటారు. కానీ ఈరోజు దేవుని అందు భయభక్తులు కలిగి కదా, ఇందుకు ఒక ఉదాహరణ మీకు చెప్పాను. ఏం చెప్పాను నేను? ఒక మాస్టర్ గారు పిల్లలందరికీ అరటిపండు ఇచ్చాడంట. ఇది దాక్కొని మీరు తినరండి అని చెప్పాడంట. అందరు ఏం చేశారు? అక్కడ ఇక్కడ దాగి తినేసి వచ్చాం. కానీ తిరిగి తీసుకొచ్చిన వాడెవరు? ఒక కుమారుడు. నేను ఎక్కడ పోయినా ఈ పండుగ తినలేకపోతున్నాను తీసుకొస్తే బుద్ధి తక్కువడిగా వారిని నిర్ణయించారు. కానీ నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడని తినకుండా తీసుకొచ్చాడు. ఈరోజు దేవుడు చూస్తున్నాడన్న భయభక్తి, దేవుడు మనల్ని దర్శిస్తున్నాడన్న భయభక్తి, అసహ్య కార్యాలను, తప్పుడు పనులను చేయకుండా మనం ఎక్కడున్నా నీతి కలిగి ప్రవర్తించడానికి దేవుడు చూడగలిగిన వాడని ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ ది లార్డ్. అందుకే మలాకి 4:2 అయితే నా నామమందు భక్తి గల వారికి నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును. కనుక మీరు బయలుదేరి మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు వేయుదురు. నేను నియమింపబోవు దినమున ఆమేన్. మీరు కొవ్విన దూడల్లాగా గంతులు వేస్తూ దృఢంగా ఉండే రోజు, ఆరోగ్యం మీ యొక్క మరి జీవితంలో కలుగుతూ మీరు అంతకంతకు బలం చెందే రోజు దేనిని బట్టి? యెహోవా యందు భయభక్తులుగా నా నీతిని కొనసాగించుకునే వాళ్ళకి ఇస్తాడు. కానీ దుర్మార్గులు ఎట్లుంటారు? మీ కాళ్ళ కింద ఉన్న ధూళి వలె. హల్లెలూయా. కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? ఆరోగ్యంగా, సుఖకరంగా, అంతేకాదు బలం చెందిన కొవ్విన దూడల్లాగా గంతులు వేస్తూ ఎవరు ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నారో ఆమేన్, వారు ఆ నీతిని కొనసాగించుకోవడానికి ఆ భయభక్తి కలిగి ఆ దేవుని మహిమపరుస్తారు. మరి ఆ నీతిని కొనసాగించుకొని వారు ఎలా ఉంటారు? మన కాళ్ళ కింద మట్టిలాగా ఉంటారు. కనుక నీతి కలిగిన జీవితంలో ఈ విలువలు మనతో మాట్లాడుతుండగా ఉదయకులన్న ఆ నీతిని విషయమే ఆకలి తప్పులు కలిగిన వారు ఈ నీతి కలిగిన జీవితంలో ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆ నీతిని కొనసాగించుకొని మన విలువలు ఆయన ద్వారా స్థిరపరచబడి ఆశీర్వదించబడడానికి అది రక్షణదాయకం కనుక మరణమగునంత వరకు దానిని వదిలిపెట్టదని యోబు చెప్తూ ఆ నీతిని కొనసాగించుకోవడంలో రెండింతల ఆశీర్వాదం పొంది ఆయన మహిమార్థంగా ఉంటున్నాడు. మనం కూడా ఆ విధంగా ముందుకెళ్ళాం. అందరం కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యాన్ని బట్టి మనస్సును ప్రభు వైపు తిప్పుకొని ఏకీభవిస్తుండగా పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్క ఆంతర్యాన్ని దేవుడు చూస్తున్న దేవుని యొక్క నీతిని మరి మనం కలిగిన ఉన్న జీవితంలో మరణం ఉండదని దేవుడు చెప్తుండగా కేవలం నామకార్థంగా కాకుండా మహిమార్థంగా ప్రభువా నీతి విషయమే ఆకలి దప్పులు కలిగి మరి కడవరకు ఆ నీతిని కొనసాగించుకొని అదే మాకు రక్షణదాయకమని నమ్ముతూ అది మా మార్గాన్ని సరళం చేసేదిగా మేము నమ్ముతూ దాని మీద ఎట్లా ప్రవర్తించాలో ఈ రోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఆ ప్రకారంగా జీవించడానికి మమ్మల్ని నీకు అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడా నీ కృప మాకు అనుగ్రహించమన్నవారు తమ హృదయాలు ప్రభు వైపుకి ఎత్తుతూ ఎక్కడి నుంచైనా కూడా ప్రభు చూసేవాడిగా ఉంటున్నాడు. ఆన్లైన్ ద్వారా అయినా ఎదుట ఉన్నవారైనా మరి ఎక్కడ వచ్చినా ఎవరైనా కానీ హృదయాలను అంతరేంద్రియంలో పరిశీలిస్తున్న నీతి కలిగిన దేవుడు మరి నీతి కలిగిన వారిని ఏ విధంగా స్థిరపరుస్తాడో మిమ్మల్ని కూడా స్థిరపరిచి తన యొక్క నామం పేరిట ఆరోగ్యాన్ని మీ కొరకు నీతి సూర్యుని మరి బలమైన మరి ఆయన చర్యలలో మీరు సంతోషించి ఉల్లసించడానికి ఆ సంతోషాన్ని సుఖ నివాసాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తుండగా పేరు పేరున ప్రభు ఆ నీతి కలిగిన వారిని దర్శించుగా ఎంతమంది తన నామమును బట్టి తన నీతిని బట్టి ఆశ కలిగి కడవరకు నా సన్నిధిని బట్టి నిందారహితంగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు వారిని తాకి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.